ఇస్రాయేల్ మరి ఎవరు యూదా మరి పౌలు ఎంతో రకరకాలుగా ఈ లోకం నుంచి చనిపోతారు. దాన్నే నిద్రించుట పిలుపునందుట అంటారు కదా. ఈ లోకమును పిలిస్తే తండ్రి అక్కడ కొట్టాలి మన పాయింట్, పరదేశం కొట్టాలి. అందుగురించి మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభము. శరీరం మట్టి నిష్ప్రయోజనం, ఆత్మవేద. అందుగురించి అంటాడు భయపడి, దేవా నా అంతం ఎట్టున్నది, నా దినంలో ప్రయాణించి ఎంతైనా నాకు తెలుపుము. నా ఆవిష్కారము ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినంలో పరిమాణం నువ్వు బెత్తలంతగా చేసుకున్నావా? నీ సన్నిధిని ఆవిష్కారం లేనట్టు ఉంది తండ్రి. నా ఆవిష్కారం, నా బలము, నా అన్ని నీకు నా ఆవిష్యం ఎంత చెప్పాయా? నేను ఎలాగా చనిపోతానయ్యా? ఎట్లుందయ్యా నా ప్రయాణం అని భక్తులు దావీదు గొప్ప రాజు చేశాడు, గురిలు కాల్చినట్లాగా మనం కూడా ఈ యొక్క సమయంలో దావీదు వలె దేవుని స్తుతించాలా, దావీదు వలె దేవుని కొనియాడాలా. అందుగురించే 6వ వచనం చదువు ముగించుకుందాం పిల్లరా. ఈనాడు మనుషులు ఎట్లా తింటారట? మనుషులు వట్టి నీడ వంటి వారై తిరిగిలాడుతున్నారు. వారు తొందరపాటి గాలికే కదా ధనం కూర్చుకున్న వారు అది ఎవరికి చేతికి వారికి తెలియదు. ప్రభువా నేను దేనిని కనిపెట్టుకున్నానంటే నిన్నే నేను నమ్ముకున్నాను. ఎవరు నమ్ముకున్నానంట? నిన్నే నమ్ముకున్నాడు దావీదు. ఈ రోజు ఎవరు నమ్ముకున్నారు? ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడంట. అధికారులు ధనాన్ని రకరకాలుగా లోకంలో ధనాన్ని నమ్ముకునేవారు దేవుని కంటే ఎక్కువ ఎందుకు నమ్ముకునే వారు ఏమైపోతారట? పాడైపోతారు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి పరలోక రాజ్యం. దేవుని నమ్ముకోకుండా లోకాన్ని నమ్ముకుంటే నష్టపోతారు. అందుకొచ్చే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబడంబము అవి లోక సంబంధులవే. లోకం దాని ఆశలు గతించును, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరంగా నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. అందుగురించే మనిషి ఒట్టి నీడ వంటి వారు తిరుగుతున్నారు. వారు తొందరపడి గాలికే కదా వారు ధనం కూర్చుకుందరు. అది ఎవరికి చేజిక్కుని ఎవరికి తెలియదు. కాబట్టి ఈ బతుకులు దేవుని మహిమార్థంగా బతుకు. దావీదు అంటాడు, ప్రభువా తండ్రి నా అంతం ఎట్లుంది నాకు దినములు. మనం ఏ రూపంలో చనిపోతామో, ఏ రూపంలో మరణం సంభవించదు. కానీ మరి దావీదు నా అంతం ఎట్లుంది తండ్రి అని దేవుని అడుగుతున్నాడు. దావీదు భక్తుడు ఈ కొద్ది కాలంలో దేవుని మహిమార్థంగా మనం బతుకుతామండి. మన బంధకాల నుంచి, మన ఛాయల నుంచి మనం నడిపించి కాపాడి కరించి ఈ స్థితిలో ఉండి సువార్త మనం ప్రకటిస్తామంటే దేవాది దేవుడు మనకిచ్చిన కృప. ఎంతో మంది రాలిపోతున్నారు. మనం ఒక ఆయన ఉన్నట్టుండే ఊపిరి పడినాడు, బండికి తగిలిచ్చినా రాలిపోయాడు. ఊపిరి అరగంటకే కాలగర్భంలో. అందుగురించే మరి రాలిపోయినాడు. ఒక్క క్షణం పాతానికి పోతారంట. యోగులు 21లో చూస్తే మనుషులు ఒక్క క్షణం తీరిపోతే భూమికి పాతాళం. పరదేశి మంచోళ్ళకి పరదేశి, చెడ్డలు వేదనకరమైంది. భయంకర నరకం. హాస్పిటల్ నరకం నరకం అంటారు. భూమి మీద మనం బతుకుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చేది. ఆ వీడియో చూస్తే భయంకరమైన మరణం చూస్తే బాధాకరం, వేదనకరం. ఎంతో అంగలాడుతూ వేదన పడదు. బతికినప్పుడు దేవుని వేడుకోరు. ఆ వీడియో చూస్తే మనకు అర్థమైంది. ఒకసారి చూసి ఆలోచిస్తాం. ఏం చేసిరా నాయనా, పోనాయనా చెప్పా అనవద్దు. అన్ననే బాయిరా, అన్న లక్కనే బాయిరా, అన్న లక్కనే బాయిరా తండ్రి. పోనాయనా 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 ఒక కొడుకు పిల్లరా మనం చూసాం, గ్రహించాం, విన్నాం.
ఆ వేదనకరమైన స్థితిని, ఆ బాధకరమైన స్థితిని చూస్తే ఎంతో బాధన, కన్నీళ్లు, వేదన వస్తాయి. అందు గురించి నీవు సాగు రాకముందు సత్యం తెలుసుకుని నిజమైన లోకరక్షణ నమ్మండి. ఏ విధంగా యాక్సిడెంట్లో ప్రయాణాల్లో ఎన్నో రాలిపోతుంటారు, బండి యాక్సిడెంట్లు పోతుంటారు రకరకాలుగా. కాబట్టి మన జీవితంలో దేవుని కనపరుస్తాం. అంతలో ఉండి అంతలో మాయమై ఆవిరి వంటి వారే. ఒకసారి మన జీవితాన్ని పరిణయం చేసుకున్నాం, చూశారు, విన్నారు, గ్రహించారు కదా. ఈ మాటలకై ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, నీ పాదాలు వందనాలు. నువ్వు 39వ గీతం నా అంతం ఎట్లుందని భక్తుని దావీదు చెప్పారు. దేవా, మీరు మాకు సహాయం చేయండి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి రాలిపోతారు. దేవాని పాదాలకు స్తోత్రం నాయన ప్రభువా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ముఖ్యంగా మా దినములు, మా పరిణామం ఎట్లుందని భక్తుని దావీదు చెప్పారు. ప్రయాణం ఎంతుంది, ఆవిష్యం ఎంతుంది అని భక్తుని దావీదు చెప్పారు. ప్రభువా సాయించి కృపచు మనం వేడుకుంటూ, యేసు ప్రభువా, నీ యేసు ప్రభు నామములోనే మరి ఎంతగానో మాకు ఇటువంటి దైవవర్తమానం ఇచ్చినందుకు వందనాలు. కృపచూపండి దేవా. ఇంతపైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాల్లో పరిచయం చూపండి. ఎంతో మంది బస్సులో, ట్రైన్లో, వాహనాల్లో ఎంతో మంది తప్పదాగి లోక సంబంధంగా వ్యర్థమైన కాలం గడిపేవారు. వారందరూ మార్చండి. దేవుని పక్కన పెట్టి 10 వాళ్ళందరూ మారు మనసు పొంది నీ పాదాల దగ్గర వచ్చి దయచేయండి. రక్షణ నిలవానికి రక్షణ కల్పించండి. కృప చూపండి స్వామి. అయ్యా, నీ పాదాలు పొందనాలు. సాయం చేయండి. కృప చూపని వేడుకుంటే మితమైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు ఫలించేటట్టు కృప చూపమని యేసును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.